నీలకంఠం అయితే వాళ్ళ ఆవిడను మౌనికని, సంజయ్‌ని అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా ఆశీర్వాదం అయిపోయాక నీలకంఠం అయితే ఇలా అంటూ ఉంటాడు. అలా మొక్కుబడికి ఆశీర్వదించాక సరే, సరే వేగంగా రెడీ అవ్వండి. శాంతి ముహూర్తానికి టైం అవుతుంది. వాళ్ళని రెడీ చెయ్యి కొత్త నూతన దంపతుల్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు నీలకంఠం. అలా వెళ్ళిపోయాక వాళ్ళ ఆవిడైతే సరే అని చెప్పి, సరే అయితే నేను వెళ్ళి రెడీ అవుతానని చెప్పి సంజయ్ అయితే మౌనికి చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ అత్తయ్య అయితే మౌనితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇల్లు నచ్చిందా అని అంటూ ఉంటుంది. ఆ అత్తయ్య మేము నచ్చామా అని అంటే, ఆ నచ్చారు అత్తయ్య, నాకు మా అమ్మ వాళ్ళని విడిచిపెట్టే లోటు మీరు తీరుస్తారని నేను అనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది. తప్పకుండా అమ్మ అని చెప్పి మౌనితో అయితే వాళ్ళ అత్తయ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక మౌని అయితే అలా మంచిగా మాట్లాడేసరికి నా కోడలు ఒపీనియన్ మనసు అయితే మంచిగానే ఉంది. నా కొడుకుని మార్చిస్తే బాగుండు. వాడు మారి తినని మంచిగా చూసుకుంటే బాగుండు అని చెప్పి అయితే వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది, సంజయ్ వాళ్ళ అమ్మ. ఇక మౌని అయితే చాలా హోప్స్ పెట్టుకుంటుంది వాళ్ళ ఇంటిపై. ఇక ఎలా అయినా ఈ అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవాలి నా కోడలు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నిజంగా నువ్వు బంగారమమ్మ అని చెప్పి వాళ్ళ కోడలికి ముద్దు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక మౌని అయితే చాలా సాంప్రదాయంగా మాట్లాడేసరికి ఆవిడైతే కొంచెం మురిసిపోతూ ఉంటుంది. నా కొడుకు ఏం చేస్తాడో ఏంటో అని అయితే చాలా బెంగపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మౌని అయితే సరే అత్తయ్య అని చెప్పి రెడీ అవ్వడానికి తనకి రూమ్ చూపించమంటూ ఉంటుంది. ఇక మౌనికి అయితే వాళ్ళ అత్తయ్య రెడీ అవ్వడానికి రూమ్ చూపిస్తూ ఉంటుంది. ఇక మౌని అయితే చాలా హ్యాపీగా వెళ్తూ రెడీ అవుతూ ఉంటుంది.